హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ గుప్పిడంత మనసు పార్ట్ 46. ఈవినింగ్ ముఖేష్, రక్ష డ్రోన్కి రిలేటెడ్ అన్నీ అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ డే ముఖేష్ అండ్ చైతు వెళ్ళి రెడీగా ఉంటారు. దేవ్ ఎంటర్ అవుతున్నప్పుడు దేవ్తో పాటు వసు, రిషి, రక్ష, జగతి మ్యామ్, మహేష్ సార్, గౌతమ్, సంజు ఉంటారు. అది చూసి ముఖేష్ నవ్వుకుంటాడు. వచ్చేశాడు అని మెసేజ్ చేస్తుంది రక్ష. హా అని డ్రోన్తో బెలూన్ని కిందకి పంపిస్తాడు. దేవ్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో ఆ డ్రోన్ వెళ్ళి దేవ్ పై బెలూన్ పగిలింది. అది చూసి అందరూ నవ్వుకుంటారు. దేవ్ని లోపలికి తీసుకెళ్తారు. ముఖేష్ డ్రోన్ని బ్యాక్కి తీసుకొచ్చి ముఖేష్ కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళగానే దీప్తి ఉంటది. హాయ్ అంటాడు దీప్తిని. హాయ్ అంటది. నిన్ను దేవ్ పిలిచాడా అంటాడు ముఖేష్. లేదు, వసుధరా మ్యామ్ పిలిచారు అంటది తడబడతా. ఓ అనుకుంటూ వసు వెనుక చూసి నవ్వుకుంటాడు. రిషి ఒక ఫామ్ పైన దేవ్తో సైన్ చేయిస్తూ ఉంటాడు. దేవ్ దానిపైన సైన్ చేస్తాడు. అందరూ క్లాప్స్ కొడతారు. ముఖేష్ అది చూసి నవ్వుకుంటాడు. అందరూ దేవ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. వెళ్ళు నువ్వు అంటాడు దీప్తిని. హా వెళ్తానులే, అందరినీ అవని అంటది. సంజు మాత్రం దేవుని చూస్తూ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటది. ఈ కాలేజీ అంతా నా కూతురుదే, 100 కోట్లు అయినా ఉంటది. ఇది కాక అన్న దేవుకి ఖచ్చితంగా 400 కోట్లు ఆస్తి ఇస్తాడు. ఇది అంతా నా కూతురుదే ఇంకా అనుకుంటూ ఒక అడుగు వెనక్కి వేసుకుంటూ వెనక్కి వెళ్తూ ఉంటది. ఇంతలో ముఖేష్ కాలుపై కాలు వేస్తది. టక్కున వెనక్కి చూడగానే నువ్వా, చూసుకోలా అంటది సంజు. అనగానే ముఖేష్ పర్లేదత్తా అంటాడు. రక్ష ముఖేష్ వైపు చూస్తూ అమ్మ, ముఖేష్, దీప్తి అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని వెళ్తది. రక్ష సంజు దగ్గరికి. అయిపోయిందా నీ పని అంటది. రక్ష అక్కడి నుంచొని వింటూ ఉంటది. హా అయిపోయింది అంటాడు ముఖేష్. నీకు ఏవో ప్రాజెక్ట్స్ వచ్చాయంట కదా అంటది సంజు. హా అత్త, 4 ప్రాజెక్ట్స్ చేశాం ఇప్పటిదాకా అంటాడు. హా అయినా ఈ డ్రోన్స్తో పెద్ద ఏమీ రాదంట కదా అంటది సంజు. ముఖేష్ అలాగే చూస్తూ ఉంటాడు. ఏమనాలో అర్థం కాక. నా ఖర్చులకి సరిపోతున్నాయి అత్త అంటాడు. అనగానే సంజు అదే అనుకున్నా, అంతకంటే ఏమొస్తాయిలే దానిలో అంటది. అనగానే రక్ష అమ్మా అంటది. అనగానే సంజు ఏంటి నోర్లెగుస్తుంది, నేనన్న దానిలో తప్పేముంది, నా మీద అరుస్తున్నావు అంటూ మంజునాథ్ గారు వచ్చారు అంటూ వెళ్తది అక్కడి నుంచి. వెంటనే రక్ష ముఖేష్తో సారీరా అంటది. అనగానే ముఖేష్ హే పర్లేదు, నాకు పైన కొంచెం పనుంది అంటాడు. ఏ దేవుని కలిసి వెళ్ళు అంటది దీప్తి. తర్వాత కలుస్తాలే అని ముఖేష్ చైతు దగ్గరికి వెళ్తాడు. చైతు ముఖేష్తో రేయ్, ఇది నాకు అర్థం కాలేదు, ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నా, అస్సలు డ్రోన్ పైకి వెళ్ళట్లా, కొంచెం నేర్పించరా అంటాడు. అనగానే ముఖేష్ దీనిని నేర్చుకొని ఏం చేద్దామనుకుంటున్నారు, వెళ్ళి ఏమైనా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అంటాడు గట్టిగా. అది రక్ష వింటది. ఏమైందిరా సడన్ గా అంటాడు చైతు. వెంటనే రక్ష ష్ అని చూపిస్తది. చైతుకి ఏదో అయ్యింది అని అర్థమయ్యి సరేరా నేనిప్పుడే వస్తాను అని కిందకి వెళ్ళగానే రక్ష ముఖేష్తో ఎందుకురా మా అమ్మ మీద కోపం చైతు పైన చూపిస్తున్నావు అంటది. అనగానే ముఖేష్ ఎంత చేసినా మీ అమ్మకి మాత్రం నేను నచ్చను, ఎప్పుడు మీ అమ్మకి ఆ దేవే గ్రేట్ అనగానే రక్ష అలా ఎందుకు అనుకుంటావు అంటది. అనగానే ముఖేష్ నేను చెప్తుంది నిజం, ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా జరిగింది అనగానే రక్ష షాక్ అయ్యిద్ది. వెంటనే ముఖేష్ మీ అమ్మకి దేవ్ అంటేనే ఇష్టం, నీకు వాడే కరెక్ట్ అనుకుంటుంది అంటూ కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. రక్ష ముఖేష్ ముందుకు వెళ్ళి అయితే అంటది. ముఖేష్ ఏమీ మాట్లాడదు. రక్ష ముఖేష్తో మా అమ్మకి దేవ్ అంటే ఇష్టం అయితే నాకు నువ్వే ఇష్టం, నువ్వు మాత్రమే ఇష్టం, నీకు తెలీదా అంటది. అనగానే ముఖేష్ కానీ చూడు రక్ష, నువ్వు ఈ దేవుని చేసుకో, అప్పుడు అసలు ప్రాబ్లం ఉండదు మీ పేరెంట్స్కి కానీ మా పేరెంట్స్కి కానీ అనగానే రక్షకి కోపం వచ్చి సీరియస్గా ముఖేష్ చెంపపై ఒకటి కొట్టింది. ఇంకోసారి ఇలా వాగావంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా అంటూ సీరియస్గా వెళ్తది. చైతు పైకి వస్తూ ఏంటిరా రక్షని అలా అన్నావు, పిచ్చా అనగానే ముఖేష్కి ఏడుపొచ్చి
చైర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ముఖేష్ ఏడుస్తూ చైతుతో, తనని హర్ట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఏది చేసినా అత్తకి మాత్రం దేవే గ్రేట్‌గా కనిపిస్తున్నాడు. నేను కనపడకపోయేసరికి అలా అన్నాను అంటాడు. అనగానే చైతు, మీ అత్త ఏదో అంటే రక్ష ఏం చేసిందిరా పాపం అంటాడు. అనగానే ముఖేష్ ఏమీ మాట్లాడడు. అస్సలు ఎవరికి దొరుకుతారురా అలాంటి అమ్మాయి? నిన్ను ఎప్పుడు ఎంత ఎంకరేజ్ చేస్తది? ఎంత తోడుగా ఉంటది? అలాంటి అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి ఇలా హర్ట్ చేస్తావా? అంటాడు. అనగానే ముఖేష్‌కి కళ్ళ వెంట నీళ్లు ఆగవు. వెంటనే చైతు, ఆవేశంలో ఏం చేస్తున్నావో తెలియట్లా. వెళ్లి సారీ చెప్పు పో అంటాడు. అనగానే ముఖేష్, హ్మ్. వెళ్తాను అనుకుంటూ కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటూ లెగిసి కిందకి చూడగానే రక్ష, సంజు, గౌతమ్ వెళ్తూ ఉంటారు. ముఖేష్ రక్షకి మెసేజ్ చేస్తాడు సారీ అని. రక్ష మెసేజ్ చూసి ఫేస్ సీరియస్‌గా పెట్టుకొని వెళ్తది. ముఖేష్ మనసులో కోపం వచ్చినట్లుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఫుల్ మీల్స్ అని అడిగిద్ది కదా! అది చేసి పంపిద్దాం అనుకొని ముఖేష్, రేయ్ పదరా! నాకు చిన్న పని ఉంది. నిన్ను రూమ్‌లో డ్రాప్ చేసి వెళ్తాను అని కిందకి వెళ్ళగానే దేవ్‌తో దీప్తి ఫోటో దిగుతూ ఉంటది. పక్కనే వసు అది చూసి నవ్వుకుంటూ ఉంటది. ముఖేష్ ఫేస్‌లో నవ్వొస్తది. రిషి ఎవరితోనో మాట్లాడుతూ రిషి ముఖేష్‌ని చూసి, ముఖేష్ ఉన్నావా? అంటాడు. హా డాడ్ అంటాడు ముఖేష్. అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. మాకు కొంచెం టైం పట్టిద్ది అంటాడు. అనగానే ముఖేష్, అలాగే డాడ్ అని వసు అండ్ చైతూని కార్‌లో తీసుకెళ్తూ ఉంటాడు. వసు ఏదో ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటది. అది చూసి ముఖేష్, ఏంటి మా నవ్వుకుంటున్నావు? పెద్ద కొడుక్కి బాధ్యతలు అప్పగిచ్చేశావు అనా? లేదా పెద్ద కోడలు వచ్చిందనా? అనగానే వసు, ఓయ్ అంటూ, అవును నువ్వే కదా పిలిచింది దీప్తిని అంటది. అనగానే ముఖేష్, నేనా? అదేంటి? నువ్వు పిలవలేదా? అంటాడు ముఖేష్. లేదే అంటది వసు. నువ్వు పిలవలా, నేను పిలవలా అంటే దేవే పిలిచాడనమాట అనగానే వసు నవ్వుకుంటది. చూసావా అమ్మా, మీ పెద్ద కొడుకు బయటకేమో రాముడు మంచి బాలుడు టైప్‌లో ఉంటాడు. చేసేవన్నీ సైలెంట్‌గా చేసేస్తున్నాడు అనగానే వసు నవ్వుతూ, నా పెద్ద కొడుకు సంగతి సరే, నువ్వు చెప్పు. నువ్వేమి చేస్తున్నావు నాకు తెలియకుండా? అనగానే వెనక నుంచి చైతు నవ్వుతూ ఉంటాడు. వెంటనే ముఖేష్, నేనేమి చేయట్లా. నేనేం చేస్తున్నాను? అనగానే వసు, నువ్విలా ఎందుకు చెప్తావు? అని చైతూ, ముఖేష్ గురించి చెప్పు. నాకు తెలియకుండా ఏం చేస్తున్నాడు? అనగానే ముఖేష్ నో అని తల ఊపుతాడు. వెంటనే చైతు, అదేం లేదు మ్యామ్ అంటాడు. వసు చేతుతో, నువ్వు వాడి ఫ్రెండ్‌వే కదా! ఎలా చెప్తావు? అయినా నాకు వీడిపైన డౌటే ఎప్పటినుంచో అనగానే ముఖేష్ నవ్వుతూ, అమ్మా నువ్వు చూసిన అమ్మాయినే చేసుకుంటాను నేను. ష్యూర్‌గా అంటాడు. అనగానే వసు, ఇలా చెప్పిన వాళ్ళే లాస్ట్‌కి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. నాకు ఒక కల వచ్చింది మొన్న. ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చినట్లు అనగానే ముఖేష్ అండ్ చైతు నవ్వుకుంటారు. ఎవరు? నేనా? అంటాడు ముఖేష్. అనగానే వసు, ఎవరు అని తెలీలా కలలో. కానీ ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసేది నువ్వే అని నాకు నీ పైన చాలా డౌట్ ఉంది అనగానే చైతు, ముఖేష్ నవ్వుకుంటారు. వెంటనే ముఖేష్ కారు ఆపుతూ, అమ్మా ఇప్పుడే వస్తాను అని మార్కెట్‌లోకి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాడు. అది చూసి, ఇవి అన్నీ ఎందుకు? అంటది వసు. వెంటనే ముఖేష్, ఇంట్లోకి కూరగాయలు అంటాడు. అదే నువ్వెప్పుడు తీసుకురావు కదా అంటది వసు. చెప్తా కదా పద అని చైతూని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తారు. వసుని డైనింగ్ దగ్గర కూర్చోబెట్టి, ఈరోజు వంట అంతా నేను చేస్తాను. నువ్వు చెప్పు నాకు ఎలా చెయ్యాలో అంటాడు ముఖేష్. ఎందుకు నాన్నా నేను చేస్తానులే అంటది. నువ్వు అలసిపోయి ఉంటావు కదా! అందుకే రెస్ట్ నీకు అంటాడు. అనగానే మీ డాడ్ వంట అమ్మాయిని పెట్టారు అనగానే ముఖేష్, ఈరోజు ఆమెకి లీవ్ ఇస్తాను అంటాడు. వసు నవ్వుతూ, ఏంటి సడన్‌గా కాకపడుతున్నావు అంటాడు. అనగానే ముఖేష్, అలాంటిది ఏమి లేదమ్మా. నాకు వంట చేయాలనిపించింది అంటాడు. నాకెందుకు నీ మీద డౌట్ వస్తుంది అనగానే ముఖేష్, అమ్మో అమ్మకి డౌట్ వచ్చినట్లుంది అనుకుంటూ, అదేమి లేదమ్మా చెప్పు. నా వంట తినటానికి భయపడుతున్నావా
అంటాడు ముఖేష్. అదేం లేదు. నువ్వు ఏది చేసినా తింటాను అంటది వసు. అది. ఇప్పుడు చెప్పు. నేను డిషెస్ అడుగుతూ ఉంటాను. నువ్వు చెప్పు అంటాడు. అనగానే వసు సరే అంటది. మ్యాంగో పప్పు చెప్పు ఫస్ట్ అంటాడు. వసు ఎలా చేయాలో చెప్తది. నెక్స్ట్ మష్రూమ్ కర్రీ, నెక్స్ట్ పన్నీర్ ఫ్రై, నెక్స్ట్ సాంబార్, వడియాలు ఇలా అన్నీ అడుగుతూ వసు హెల్ప్‌తో రక్ష కోసం ముఖేష్ అన్ని డిషెస్ స్వయంగా ప్రిపేర్ చేస్తాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.